ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నర్సంపేట పట్టణం వల్లభ్ నగర్ 3వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బీరం నాగిరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు విద్యాసాగర్ రెడ్డి, యువరాజ్, స్థానిక నాయకులు చిన్నపల్లి బాబు, రూపిక నర్సయ్య, చందర్, ఐలయ్య, కరుణాకర్, భిక్షపతి, హనుమంతరావు, మౌలానా, భరత్, సంతోష్, జగ్గారావు, ప్రవీణ్, విక్రమ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు 27వ తారీఖు నాడు చలో వరంగల్ తిలకొర్తుర్తి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈరోజు 15వ వార్డు 3వ వార్డు లోపల మరి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి అధ్యక్షుడు మరి వార్డు అధ్యక్షుడైనటువంటి బీరం నాగిరెడ్డి గారు, అక్కడ శివరాజ్ స్వామి గారు, మరి వీళ్ళందరూ కూడా సమావేశానికి అందరూ కూడా కార్యకర్తలు సంబంధం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మరి రేపు జరిగే బహిరంగ సభకు అందరూ వస్తారని వాగ్దానం చేయడం జరిగింది. 50 మంది తీసుకొని వస్తున్నారు. మరి అందరూ కూడా వస్తారని మేము తెలియపరుస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పూటక వాగ్దానాలు ఏ విధంగా 420 పథకాలు 6 పథకాలు పెట్టి ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టిళ్ళు, కళ్యాణ్ లక్ష్మి, మరి తులం బంగారం, షాదీ ముబారక్, ఇంకా ఇంటింటికి ఇంట్లో 4 పెన్షన్ అని రుణమాఫీ, ఇవన్నీ మోసపూరితమైన వాగ్దానాలు చెప్పి ఏ విధమైన అధికారం వచ్చిందో అది మేము గడప గడపకు తిరుగుకుంటూ మరి తెలియపరుచుకుంటూ పోతున్నాం. అక్కడ ఉన్న ప్రజలు కూడా మేము చెప్పేది మేము అడిగే ప్రశ్న ఒకటి అడుగుతుంటే చెప్పడమే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకమైనటువంటి భావనతోటి జై కేసీఆర్, జై తెలంగాణ అనుకుంటూ ముందు రావడం జరుగుతుంది. మీ అందరూ కూడా మేము చలో వరంగల్ బహిరంగ సభను విజయవంతం చేస్తామని ప్రజల్లో ఉత్సాహంగా ఉన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు కూడా ముందుకు వస్తున్నారని తెలియపరుస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై పెద్దన్న. జరగబోయే భారీ బహిరంగ సభకు సమాయత్తం చేయడానికి నర్సంపేట మున్సిపాలిటీ పట్టణంలో అన్ని వార్డులలో కూడా పర్యటిస్తూ మా పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ వారు చెప్పినటువంటి బూటకపు వాగ్దానాలను వారికి తెలియజేసుకుంటూ మా పార్టీ యొక్క నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలను మా వైపు మొగ్గు చూపేటట్టుగా వారందరికీ కూడా విన్నవించుకుంటూ మరి ప్రజలనందరినీ మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాము అనే విధంగా వాళ్ళతోనే అనిపించుకుంటూ రేపు ఈ సమావేశానికి భారీ ఎత్తున తరలి రావడానికి వారందరూ కూడా సుముఖంగా చెప్తున్నారు. మాకు రేపు ఈ బహిరంగ సభకు నర్సంపేట పట్టణం నుండి మేము 5,000 మందిని తరలించే విధంగా మరి మా ప్రయత్నం చేస్తున్నాము. దానికి అందరూ కూడా సుముఖంగా ఉన్నారు. మరి మా నాయకులు అన్ని వార్డులలో ఉన్నటువంటి పట్టణ మాజీ కౌన్సిలర్సు, తర్వాత పట్టణ పార్టీ అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు ఉన్నటువంటి మాకు సహకారం అందిస్తున్నటువంటి నాయకులందరూ కూడా మరి ఈ సన్నాహక సమావేశానికి ఉత్సాహం చూపుతున్నారు. రేపు రాబోయే రోజులల్లో మా పార్టీ ఘన విజయం సాధిస్తుందని మాకు నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే మళ్ళీ మేమందరం కూడా ఏకమై మరి ఆ కేసీఆర్ గారినే ముఖ్యమంత్రి చేసుకోవడం కొరకు మరి మనందరం దృఢ నిశ్చయంతో కదిలి వెళ్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.